సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవేళ్ళ నుంచి ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. ఏ పార్టీ ఏ పెద్ద మీకు గెలిపించుకుంటారు సార్? మేము కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తా అని అనుకుంటున్నాం సార్. బీజేపీ. బీజేపీ ఎందుకు సార్ బీజేపీని ఎందుకు? బీజేపీ అంటానంటే నరేంద్ర మోడీ అంటే ఈ 10 ఏళ్ళ ప్రభుత్వంలో 10 ఏళ్ళ పాలనలో మన దేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మామూలుగా మన దేశానికి అయితే అందరికీ తెలుసు, ప్లస్ మన యువతకు ప్లస్ యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. నరేంద్ర మోడీ అంటే వ్యవస్థ, ఆయన చేసే విధానం, పని విధానం, ఎప్పుడు కూడా ప్రజల గురించి తప్పించే వ్యక్తి. కుటుంబం అంటే అక్కడెక్కడ కనిపిస్తలేదు ఆయన చేసే విధానం, సొంతం పరిపాలన అనేది. ఆయన మొత్తానికి దేశానికి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఆ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతుండు. అందుకే ప్రజలు అనేది ఏకతాటిగా బీజేపీకి ఓట్లు వేసే కాలం వచ్చింది. అది ఇప్పుడు మన తెలంగాణలో అయితే కూడా 90% ఒక 12 సీట్లు అయితే 100% వస్తాయని మేమైతే గ్రహిస్తున్నాం. మా వర్షను అందులో మా చివరి సీటు కంపల్సరీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ చేసే పనులల్లో ఆయన చేసే విధానాలు పబ్లిక్ ఇంకా పోలే ఈ పద్దెనే తెలుస్తున్నాయి. ఆయన చేసే స్కీములు కానీ, ఆయన స్వచ్ఛ భారత్, మెయిన్ అంటే స్వచ్ఛ భారత్, ఒక విలేజ్ ఈ విధంగా ప్రతి విలేజ్లో మరుగుదొడ్లు కానీ, ఆ చెత్త కార్యక్రమాలు ఈ విధంగా ఇట్లా అయితే ఇంత తొందరగా డెవలప్ అవుతాయని మనం ఊహించుకోలేము. ఆ యొక్క పరిపాలన ప్రజలు అనేది గ్రహించారు. అంటే ఒక పిఎం ఈ స్థాయికి ఇంత విధంగా డెవలప్ చేస్తారు అనేది ఎప్పుడు కూడా గ్రహించలేరు. ఆ విధాన్ని పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారు. ఆ విధానంతో నరేంద్ర మోడీ 100% గెలుస్తాడు. అందులో బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఆయన ఏంటంటే ఆయన చేసే విధానాన్ని పబ్లిక్ ఏ విధంగానంటే ఆయన ఎక్కడ కూడా చెడు పని చేయలేడు, మంచి చేసిండు చేయలేడు తర్వాయి భాగం. అంటే ఈ విధంగా చేయకపోవడం అనేది పార్లమెంట్లో అప్పుడు ఎప్పుడైతే ఇక మెయిన్ అంటే ఇక రోడ్ ఉంది కదా బీజేపూర్ హైవే, ఆయన ఎప్పుడైతే ఆల్రెడీ అప్పుడే పేమెంట్ ఏంటంటే రోడ్కి ఇంత ఖర్చు అయితే అని చెప్పి 1300 కోట్లు అప్పుడే శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఈ యొక్క 5 ఏళ్ళ కనీసం ముందుకోవాలన్నా వద్దా? ఆ విధానాలు కూడా చేస్తున్న ఫోన్ పెట్టిండు రంజిత్ రెడ్డి మన ఎంపీ పెట్టిండు. ఎంతవరకు రోడ్డు స్టార్ట్ కాలేదు. అసలు ఆ పరిపాలన స్టార్ట్ కావాలి, వర్క్ అయిపోవాలి, కాలేదు. మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే విశ్వేశ్వరరెడ్డి అప్పుడే పరిపాలన అది పార్లమెంట్ అప్పుడు కొట్లాడినట్టు రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈయన వస్తే మాకు ఈ రోడ్డు ఈజీగా అవుతుందని మేము గ్రహిస్తున్నాము. దాంతోపాటు ఈ యొక్క మోడీ మెయిన్ అంటే దేశంలో 5వ స్థానానికి వచ్చింది మన దేశం అంటే అభివృద్ధి కార్యక్రమంలో. ఇప్పుడు ఈయన వస్తే 3వ స్థానానికి 100% వస్తుంది. మొదటికి వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే మా భారతదేశంలో ఆకలితో అంటే వ్యవస్థ ఇక్కడ వేరే కంట్రీలు చూసుకుంటే వేరే కంట్రీలల్లో జనాలు అంటే ఆర్థిక పరిస్థితి కుంటుపడుతున్నాయి ఉల్టా. నేను ఆ విధంగా కరోనా విషయంలో ఒకటి కరోనా చేసిన విధానం అనేది మన ప్రధానమంత్రి ఎంతో గొప్పగా చేసిండు. మనం వీళ్ళ గురించి చాలా గురించి మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఆ కరోనా విషయంలో పబ్లిక్ అనేది ఒక వేరే పెద్ద పెద్ద కంట్రీలు కూడా ఉల్టపల్ట అవుతుంటాయి. అమెరికా అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశం కూడా భయపడిపోయింది, వణికిపోయింది. అప్పుడు ఆ టైంలో కూడా మన భారతదేశం ప్రధానమంత్రి వేరే దేశానికి సిరప్ అంటే మెడిసిన్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు, అంటే స్థాయిలో ఉన్నాడంటే మన పిఎం అనేది ఆయన హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన గెలుస్తుండు. అంటే ప్రభుత్వం 370 నుంచి 400 సీట్లు 100%, 400 అటు ఇటు కాకపోయినా 100% గెలిచే అవకాశం ఉంది. ఆ సీట్లు సాధిస్తాము. ఈ చివరి సీట్తో పాటు చివరిలో కూడా ముందు 100% గెలుస్తుంది, మెజార్టీ వస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది అనేది మనం చెప్పలేమన్నా. మెయిన్ అంటే హ్యాండ్స్ ఆఫ్ మనం నరేంద్ర మోడీకి చెప్తున్నాము. ఆ విధానంలో మనం ముందుకు పోవడం జరుగుతుంది. మనం 3వ స్థానానికి వస్తున్న నమ్మకం అనేది అవుతుంది. యావత్ ఇప్పుడు ఎక్కడైతే మొదటిగా ఒక యువకునికి ఓటు వచ్చిందంటేనే ఆ ఓటు అనేది నరేంద్ర మోడీకి వేయదలుచుకోరు యువకులు. అవి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనకు తెలిసి ఉంటుంది. కానీ ఆ విధానంతో యువకులు ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద మనుషులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ అంటారు ఒకప్పుడు. ఇప్పుడు ఏ పెద్ద మనిషిని చూసుకున్నా కానీ కూడా మోడీకి ఓటేస్తామంటారు.